నిర్గమకాండము 28వ అధ్యాయము 2వ వచనములో ఇప్పుడు మనము గత అధ్యాయాలన్నీ కూడా మనం ఫాలో అవుతూ ఉంటే ఈ ప్రజలకి న్యాయశాస్త్రము విధించాలని కొన్ని నిబంధనలు సినాయి పర్వతం మీద మోషే గారికి తెలియపరచడము, మోషే గారికి ఏమో ప్రజలకు తెలియపరచడము మనం చేస్తూ ఉన్నాం. గత 2 రోజుల నుంచి ఏం చేస్తూ ఉన్నారంటే, దేవుడు నాకొక మీ మధ్యన నివాసము మీలో ఉండులాగన ఒక ప్రత్యేకించబడిన ప్రదేశము, ప్రత్యక్షపు గుడారము ఏర్పాటు చేయాలని చెప్పాడు. ఆ ప్రత్యక్షపు గుడారము కూడా ఏ విధముగా ఉండాలో ఆయన బయలుపరిచారు. అయితే ఆ విధముగా తదితర విషయాలన్నీ మీ ముందు ఉంచడం జరిగి ఉన్నది. అలాగే ప్రత్యక్ష గుడారము, అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము వేరుపరచులాగిన 2 తెరలు ఉండాలని తదితర అంశములు మీ ముందు ఉంచాను. అయితే ఈ రోజున మరలా ఏమి ప్రత్యక్ష గుడారము దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కోరుకొని మరలా ఏం చేస్తూ ఉన్నాడంటే, ఓన్లీ ఆ గుడారము ప్రత్యక్షించి అయితే ఖాళీగా వదిలేయాలని దేవుడు కోరుకోవటం లేదు. ఏం చేస్తున్నాడంటే, అక్కడ పరిచర్య చేయాలి, సేవకు చేయాలి. కాబట్టి ఒకరిని ఎంచుకోవాలి, అక్కడ యాజకుల్ని నియమించుకోవాలి. అక్కడ దేవుడి ఉద్దేశం. ఆ యాజకులకి ఏం కావాలి? వస్త్రధారణ కూడా కావాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు. చూడండి, ఆ యాజకులకి యొక్క వస్త్రధారణ ఎలా ఉండాలి అనేది కూడా ఈ అధ్యాయంలో చెప్పి ఉన్నారనమాట అండి. అందుకనే అలంకారమును ఘనత కలుగులాగున ఆ సహోదరుడైన మోషే గారికి ఏం చెప్పారండి? అహరోనికి, సహోదరుడైన అహరోనికి ఏం చెప్పారండి? ఆయన కుట్టించి ఆయనకి ఇవ్వాలి. అంటే నార్మల్గా మామూలుగా మన భాషలో ఇప్పుడున్న ఇందులో మామూలుగా నార్మల్ ప్యాంటు షర్టు కుట్టించేసి ఇమ్మటం లేదు. ఆయన ఏంటంటే షూటు అనగా విలువైనది, అనగా అంత విలువైనది. అంతేకాకుండా అంతకన్నా విలువైనది ఈ వచనంలో, ఈ అధ్యాయంలో ఉంటుందండి. విచిత్రమైన దట్టిగా ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరు హ్యాండ్ వర్క్లు అంటారు, అవి అంటారు. దానికి చిత్రమైన కళాకారుని యొక్క పనికి దాని యొక్క వాల్యూ ఎంత ఉంటుందండి? ఎంతో ఖరీదైనది ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క నైపుణ్యత, కళాకారుడు యొక్క ఎఫర్ట్ పెట్టాడు కాబట్టి దాని యొక్క విలువ అంత అలా ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తాం? ఫంక్షన్లకు వేసుకెళ్తే మనకేమొస్తుంది? ఘనత వస్తుంది. పిల్లలకి చూడండి, ఫంక్షన్ జరిగిందనుకోండి, గౌరవార్థము మరలా మన యొక్క తల్లిదండ్రులకు ఏం ఆశపడతారండి? మన గౌరవార్థము, శుభ్రత అన్నీ కూడా ప్రజ్వలించేటట్టు బాగా అందంగా తయారు చేసి ఉన్న దాంట్లో మంచి అలంకరణ చేసి పంపుతూ ఉంటాం. అది మనకి గౌరవార్థం ఎలా వస్తుందో అలాగే దేవునికి గౌరవార్థము యాజకుని యొక్క వస్త్రములు ప్రజ్వలింప చేయాలని మోషే గారికి చెప్పడము ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రతిష్టత, అహరోనుకు ప్రతిష్టత వస్త్రములు కుట్టవలేను. ఆ కుట్టడము కూడా ఎంతో నైపుణ్యత కలిగి, ఇందులో చాలాసార్లు ఆ వర్డ్ ఉంటుంది, చిత్రకళాకారుని వలె విచిత్రంగా ఆ వస్త్రము అంత నైపుణ్యముగా ఒక్కొక్కటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిల్డింగ్ అయినా చిన్నదైన ప్లేస్లో అసలు వీరు ఎలా చేశారు అనే ఒక ఆలోచన వస్తుంది. అదంతా కూడా నైపుణ్యత చేస్తూ ఉంటారు. అలాగే వస్త్రములు కుట్టడంలో కూడా అంత నైపుణ్యత గలవారిని ఎంచుకున్నాడు దేవుడు. చూసారా, ఇప్పుడు క్లాసులో ఎవరికి ఫస్ట్ క్లాస్ ఎవరికి వస్తుంది, సెకండ్ థర్డ్ వారికి ఏమొస్తుందండి? ర్యాంకుల్లో పేపర్లో వేస్తారు. అనగా వారికి ఎన్నుకొని కాలేజీలు పోటీ పడతాయి వారికి సీట్ ఇవ్వడానికి. ఎలా పడతాయో అలాగే మనల్ని కూడా ఫస్ట్ క్లాస్ నైపుణ్యము కలిగిన ప్రతి దాంట్లో నైపుణ్యత కావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, నైపుణ్యత కలిగిన శాస్త్రవేత్తలు, నైపుణ్యం గల విద్యార్థులు, నైపుణ్యం గల డాక్టర్స్ మన దేవుని బిడ్డలమైన మనల్ని ఈ విధముగా ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, ప్రార్థన కూడా నైపుణ్యత కలిగి ఉండాలి. ప్రార్థనలో కూడా నైపుణ్యత కలిగి ఉండాలి. ప్రార్థనలో, పాటల్లో ప్రతీదీ నైపుణ్యత కలిగి ఉండాలి.
నైపుణ్యత నిన్నట అధ్యాయంలో చెప్పాను కదండి, నైపుణ్యత లేని పక్షంలో, నీ యొక్క నైపుణ్యతగా ప్రార్థన చేయలేని పక్షంలో మన తరపున ప్రభువు విజ్ఞాపన ప్రార్థన అంతరంగంలో ఉన్న సొలుగును విని విజ్ఞాపన చేసి మన ప్రభువు ఉన్నాడని నిన్నటి వాక్యంలో మనం తెలియపరుచుకున్నామండి. అయితే ఇక్కడ చూడండి, మంత్రగాళ్ళు కూడా చూడండి నైపుణ్యతనే చేస్తారు. ఏది ఉచ్చారణ, అదే వారికి చూడండి వాక్యంలో కూడా ఉంటుంది, వారికి పళ్ళు అన్నీ కూడా ఉంటాయి. లేని పక్షంలో వారు అర్హులు అది కాదు. అలాగే ప్రార్థనలో నైపుణ్యత ప్రతి దాంట్లో మనము సాధించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ అటువంటి పని గలవారికి ఇంకా నేను చాలాసార్లు చెప్పాను, ఆది కాండంలో బెసలేలు కుమారుడికి దేవాలయంలో విచిత్రమైన పనులు, బంగారము ఒకరికి ఒక కార్పెంటర్ మీదే అవగాహన ఉంటుంది. కార్పెంటర్ పని చేసేవారు బంగారం పని మీద అవగాహన ఉండదు. అయితే అందులో నైపుణ్యత మరలా ఈ కుమారుడు అయితే బెసలేలకి ఎలాంటిదంటే బంగారం వెండి సమస్యమును అన్ని విచిత్రమైన కళాకారుడు యొక్క దేవుడు ఎలా దేవుని ఆత్మ ఆయన మీద ఉందంటండి. ఆ కుమారుడిని ఆ విధముగా యెహోవా ఆత్మ వాడుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాంటి ఆత్మ దైవాత్మ ఇందులో కూడా ఉంటుంది. అందుకండి దైవాత్మ కలిగిన వారికి ఆ వస్త్రములు కుట్టించి అయితే అనుగ్రహించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, అయితే ఆ వస్త్రము మీద ఉన్న అలంకరణ కూడా ఏ విధముగా ఉన్నదో కొద్దిపాటి వివరణ మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే ఇవన్నీ కూడా చూడండి, ఇప్పుడు నేను చెప్పేదంతా పాదర్ల గారికి యాజకులకు కదండి, మనకు కాదు కదండి అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక వచనం చేసి నేను వివరణలోకి వెళ్దామని ఆశపడుతూ ఉన్నాను. ప్రకటన 1:6 ఉంటుందండి, ఆయన మనలను తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. చూసారా, ఈ రోజున మనమందరినీ తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. మనం అందరినీ ఈ దేవుడు ఏం చేశాడు? యాజకులుగానే చేశారు. మనం అందరము యాజకులమే. అయితే మనం అందరము కూడా ఒక రాజ్యముగా ఏర్పాటు చేసి ఉన్నాము. కాబట్టి ఈ మా వస్త్రధారణ మనం అందరము శుభ్రముగా ఉన్న దాంట్లో అవలంబించాలని. ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు కోట్ వేసుకున్నారనుకోండి, కోట్ వేసుకుంటే ₹1 ఉన్నట్టు కాదండి. అదేంటి? దేవునికి ఘనత వచ్చేటట్లుగా అలంకరణ. అది దేవునికి మేము చూడండి, ఇదివరకు మీ అందరికీ చూసే ఉంటారు. అయితే తినడానికి కూడా తిండి ఉండేది కాదు. పాదరులు ఎలా ఉండేవారండి? సైకిల్ మీద. ఇప్పుడంటే చక్కగా అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నారు. దేవుడు వారిని ఆశీర్వదించి అలా చేస్తూ ఉన్నారు ఇప్పుడు వారి జనరేషన్. అయితే ప్యాంటు షర్టు ఎలాగున్నా సరే, చినిగిపోయినా సరే, వారు ఉన్న దాంట్లో ఎక్కడా కూడా ఎంత శుభ్రముగా ఉండేవారో చూడండి. పరిశుభ్రత ఉన్న ఒక్క వస్త్రమైనా సరే అలా డిగ్నిఫైగా మెయింటైన్ చేశారే తప్ప ఎవరు కూడా అనాలోచితగా అలాగా మామూలుగా బయట తిరిగే వాళ్ళగా ప్రవర్తించినట్లుగా మనం చూసి ఉండము. మీరు జ్ఞాపకం చేసుకోండి. అటువంటి ధన్యత దేని బట్టి వచ్చిందనగా దేవుని వాక్యము ద్వారా. మనం రాజుగారి బిడ్డలు, మనం ఎవరము? రాజుగారి బిడ్డలు. మనం రాజులుగానే మనము ప్రవర్తించాలని దేవుని పేట ఆశపడుతూ ఉన్నాం. అది దేవునికి ఘనత తెచ్చేవారుగా ఉంటూ ఉన్నామని చెప్తూ ఉన్నాం. అయితే సరే, ఇక్కడ ఆ బహిరంగమైన అలంకరణ మనం చూసాం. బహిరంగమైన అలంకరణ అనగా క్షయమైపోయేదంటే పాడైపోయేది. ఈ అలంకరణ ఎంతైనా సరే పాడైపోయేది. పాడైపోయే అలంకరణ మనం చూస్తాం. పాడవ్వని అలంకరణ కూడా ఇప్పుడు మనం ధ్యానం చేయాలి. పాడవ్వని ఎప్పటికీ నిలిచి ఉండే అలంకరణ కూడా మనం ధ్యానం చేయాలి. అందుకే ఇక్కడ చూడండి, మంచి వాక్యము 1 పేతురు 3:4 ఉంటుందండి. సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయకారము గల మీ హృదయము అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. చూసారా, అన్నిట్లకన్నా విలువ గలది ఏమిటండి? సాధువైనట్టి మృదువు గుణములను
కలిగి ఉండాలి. హృదయ అలంకరణగా అవి ఉండాలి. సాధువైనటివి, మృదువైనటివి, ఆ హృదయానికి అవి ఆ స్వభావం మనం అలవాటు చేసుకోవాలి. అవి అంటండి అక్షయము కాని అనగా పాడవు కాని అలంకరణ. అవి సాధువైనట్టు, మృదువైనట్టు, అవి ఎప్పటికీ పాడవు, నిత్యము నిలిచి ఉండే అలంకరణ. ఇంకో నిత్యము ఉండే అలంకరణ ఇంకొక వచనము కూడా ఉందండి. కొలస్సీ 3:12 ఉంటుంది. దేవుని చేత ఏర్పరిచిన వారు పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సు, చూడండి, జాలిగల మనస్సు అలంకరణ, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకొనుడి. ఇవి ధరించుకోవాలి. ఇవి కూడా అక్షయము కానివి అనగా ఎప్పటికీ పాడు కాకుండా నిలిచి ఉండేవి. వినయము, దయాలత్వము, సాత్వికము, దీర్ఘశాంతము కలిగి ఉండాలని ప్రభు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నేను మనందరికీ తెలిసిన స్త్రీయే అక్షయమైనది ధరించింది, క్షయమైనది ధరించింది అనగా పాడైపోయింది ధరించింది, పాడు కాకుండా నిలిచి ఉండేది కూడా ధరించి ఉన్నది. ధరించి రాజు యొక్క కృప పొందిన స్త్రీ ఎస్తేరు గారు ఏ విధముగా కృప పొందారు, రాజుగారి యొక్క దయా దాక్షిణ్యములు ఎలా పొంది ఉన్నారో ఈ గ్రంథంలో 2వ అధ్యాయం ఎస్తేరు 15వ వచనంలో ఉంటుందండి. అయితే రాజుగారు షష్ఠికి బదులుగా ఆ పోస్టు ఖాళీగా ఉంది, రాణిగారి పోస్టు. అయితే రాజ్యంలో కొంతమంది స్త్రీలను, కన్యకలను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఎవరి కోసమో? రాణి గారి పోస్టు కోసము సిద్ధం చేస్తున్నారు. అలంకరణ, శుద్ధి, ఏడాది పాటు శుద్ధి చేస్తున్నారు. మరలా అంతేగాని వెంటనే ఆ స్త్రీలను రాజుగారి ఎదుట ప్రవేశింప చేయట్లేదు. చూడండి, ఒక ట్రైనింగ్ ఇస్తున్నారు, శుద్ధి చేస్తున్నారు, ఆ ట్రైనింగ్ ఇస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారంటే అలంకరణ చేస్తూ ఉన్నారు. ఆ అలంకరణ చేసే టైంలో ఆ స్త్రీలను కాచి ఉండే హేగే అనే వ్యక్తి అందరికీ అలంకరణ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలు అయితే నాకు ఇది కావాలండి, పాపిడి బిల్లో లేకపోతే ఇదో అని ఆ మేకప్ వేసి ఆయన్ని రిక్వైర్మెంట్స్ ఇలా ఉంటే నేను నచ్చుబాటు అవుతాను అని చెప్పేసి ఎవరి రిక్వైర్మెంట్స్లో వారు మేకప్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఎస్తేరు గారు మాత్రము ఆ హేగే అనే కుమారుడు ఏది ధరిస్తే, ఏది మేకప్ చేస్తే అదే ధరించిందంటండి. అంతేగాని ఎక్స్ట్రాగా ఇది కావాలి అది కావాలి అని కోరుకోలేదు. ఆయన ఎలా చెప్తే అలా విన్నది. అలా చెప్పడం ద్వారా అక్కడ ఉన్నవారు అందరికీ అంటండి ఆ మీద దయ కలిగిందంటండి. చూడండి, ఆమెకు మీద ఏమయ్యింది? దయ పొందింది. అనగా మనుషుల యొక్క దయ కూడా పొంది ఉన్నది. అయితే సరే, ఆమె రాజు దగ్గరికి వచ్చినప్పుడు స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యము పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెకు షష్ఠికి బదులుగా రాణిగా నియమించెను. చూసారా, రాజుగారు ఏ విధముగా ఆయనకి దయ కలిగిందో చూడండి. ఏ విధముగా స్త్రీలందరికన్నా రాజుని ఎందుకు ప్రేమించాడు, ఎందుకు దయ కలిగింది? దేవుని దయ పొందింది, ఇటు రాజు యొక్క దయ కూడా పొందింది. దేవుని దయ ఉంటే చాలని మనం అందరం అనుకుంటూ ఉంటాం, కానీ మనుషుల దయ అందు మనం వర్ధిల్ల చేయాలి, దేవుని దయ అందు కూడా వర్ధిల్ల చేయాలి. అయితే రాజుగారి దయ ఏ విధముగా పొందింది చూడండి. ఆమె అలంకరణ చేసుకుందే తప్ప అలంకరణ ఒక్కటే చేసుకోలేదు, కానీ ఆ అక్షయము కాని అలంకరణ కూడా ఆమెకు ధరించడం ద్వారా దేవుడు రాణి స్థితిలో ఆ పోస్టులో ఆ కుమార్తెను నిలబెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నామన్నమాట అండి. అయితే ఇక్కడ ఈ దట్టి విషయంలో
అనగా అంటే ఈ అధ్యాయంలో వచ్చింది కాబట్టి నేను ఆ చిన్న టాపిక్ చెప్పాలని మీ ముందు ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ పథకము ఇక్కడ చూడండి, ఆ దట్టి యొక్క వస్త్రధారణ మీకు ఇమేజ్లో క్లియర్గా అర్థం కావడానికి వాట్సాప్లో పెడతానండి, ఈవినింగ్ ఆ టైంలో చూడండి. ఇజ్రాయేలీల 12 గోత్రాలకి 12 రాళ్ళు ఇక్కడ భుజము మీద ఇక్కడ ఉండాలన్నమాట అండి. ఇక్కడ హృదయం మీద పలక మీద 12 గోత్రాలకి 12 రాళ్ళు ఉంచుకున్నాక అయితే బంగారపుది నుదుటి మీద భరించాలి, యాజకుడు అక్కడ భరించాలన్నమాట. పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించినప్పుడు ఈ యాజక వస్త్రము ధరించి అయితే నుదుటి మీద కూడా యెహోవా పరిశుద్ధుడని రాసుకొని వారి దోషములన్నీ కూడా భరించు నిమిత్తము ఇవి అలంకరణ చేసుకోవాలి. అయితే ఈ స్టోన్స్లో మరి ముఖ్యముగా 12 గోత్రాలకి 12 రాళ్ళు ఉన్న రత్నములు పొదిగి ఉండగా ఇంకొకటి ఉరీము తుమ్మీము అనే 2 రాళ్ళు కూడా ధరించమని చెప్తూ ఉన్నారు. ఉరీము తుమ్మీము అంటగా వైట్ బ్లాక్ స్టోన్స్ అన్నమాట అండి. అవి కూడా ధరించాలి, హృదయం మీద యాజకుడు ధరించాలి. అవి బ్లాక్ అండ్ వైట్ స్టోన్స్. అవి ఎందుకు ధరించాలంటే అవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. ఈ 2 ధరించడానికి న్యాయ విమర్శలో ఉపయోగించడానికి. న్యాయ విమర్శ అనగా ఇప్పుడు వీరికి యుద్ధము చెయ్యాలా వద్దా అనే దానికి ఏం చేస్తారంటే ఆ పరిష్కార నిమిత్తము యాజకుడు దగ్గరికి వచ్చినప్పుడు చూడండి, దేవుడు స్వరముతో మాట్లాడుతూ ఉన్నాడు, అది ఒక దర్శనములతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఉరీము తుమ్మీముతో కూడా దేవుడు అనుమతించాడు ఆ రోజున. ఆ విధముగా కూడా సమాధానము దయచేస్తూ ఉన్నాడు. చూడండి, ఉరీము తుమ్మీము ఇప్పుడు రాజు యుద్ధానికి వెళ్ళాలా లేదా, వివాహము చేసుకోవాలా వద్దా, చిన్న ప్రతీదీ కాదండి, ప్రతీదీ న్యాయ విమర్శలో ఉరీము తుమ్మీము ఉపయోగపడట్లేదు, కొన్ని సందర్భాల్లో మాత్రమే. అలాగే ఇక్కడ ఒకసారి చిన్న ఉదాహరణ అండి, ఈ వాక్యంలోనే సంఖ్యాకాండము 27-21 ఉంటుందండి. అయితే ఇక్కడ యెహోషువని ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారండి, అంతమందిని, కొంతమంది 5,000 మంది యువకులు ఉన్నారు. అయితే వీరిని యువకులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు. వారిని మోషే గారు యాజకుడు, ఆయన వెళ్ళి యుద్ధము చేయలేడు. అయితే యుద్ధము చేయడానికి వీరిని మీద దాడి జరగకుండా కాపాడడానికి 5,000 మంది ఉంటే 3,000 మంది ఉంటే వారికి నియమించడానికి ఒక నాయకుడు కావాలి. నాయకుడు లేకపోతే ఎలాగండి? నాయకుడు లేకపోతే ఎలా ఉంటుంది? అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది, ఒక క్రమబద్ధీకరణ లేదనుకోండి, ఎవరికి తోచినట్టు వారికి ఉంటుంది, అంతా కూడా ఎవరికి దోచుకున్నది వారు దోచుకున్నట్టును ఉంటుంది. అందువలన ఇక్కడ కొంతమందికి యుద్ధ వీరులకి నియమించడానికి యెహోషువని ఎన్నుకోమని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు, మోషే గారికి చెప్తూ ఉన్నప్పుడు, అయితే వారి ఇక్కడ ఎలా ఎన్నుకుంటున్నాడు? అందరిలోని పిలిచి ఎన్నుకోవచ్చి ప్రత్యేకించబడినట్లుగా ఎన్నుకోవడమే కాకుండా ఉరీము తుమ్మీము తీర్పు వలన కూడా ఆమోదించాలి అందరి ముందు. అనగా ఆ స్టోన్స్ వేసి అందరి ముందు దేవుని అభిప్రాయము దాని ద్వారా వెలుగుచ్చుగా అందరూ అంగీకారం ఆ రోజున చేసినట్టుగా. ఇంకొకటి, యోనా గారి కోసం కూడా మన అందరికీ తెలుసు, ఆయన పడవలో వాటర్లో మునిగిపోయాడు, చేప మింగేసిందని తెలుసు. అయితే ఆ పడవలో తుఫాను గాలి సుడిగుండాలు వచ్చినప్పుడు వారందరూ ఏం చేశారండి? చీటీలు వేస్తారు. చూసారా? వారు దోషి ఎవరు అంటే యోనా గారి పేరు వచ్చింది, ఆయన తీసుకెళ్ళి అందులో పడవేస్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే దేవుడు ఈ రోజున మనము అలాగే చేయమని దేవుడు చెప్పటం లేదు. ఆ రోజున ఉరీము తుమ్మీము ద్వారా కూడా ప్రత్యుత్తరము ఇచ్చాడని చెప్తూ ఉన్నాను. ఈ రోజు మనకి పరిశుద్ధాత్మ దేవుడే మనకు తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి మనము దాని ప్రకారముగా మనము ముందుకు సాగిపోతూ ఉన్నాం. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వాడుతూ ఉంటారండి, చైనా ఏదో దేశంలో, సరే అండి. అయితే ఇక్కడ అంటే యాజక వస్త్రములో ఉన్న ఈ అధ్యాయంలో వచ్చింది కాబట్టి అవి ఉన్నంత మీ ముందు ఉంచానండి. అయితే ఇక్కడ చూడండి, అవన్నీ అలంకరించాడు, కిరీటం అలంకరించాడు, వస్త్రం అలంకరించాడు, దేవుని గణపరచడానికి ప్రతిష్ఠ చేయడానికి సమస్తము చేశాడు. సరే బాబు, నువ్వు పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించని వెంటనే అనుమతి ఇవ్వలేదు. ఏం చేశాడండి? వెంటనే
అనుమతి ఇవ్వలేదు. ఏం చేశాడు తర్వాత దేవుడు ఏం చెప్పాడండి? 28:41 ఉంటుందండి. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొలగింపవలెను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధ పరచవలెను. చూసారా? వారిని ప్రత్యేకించి పరిశుద్ధపరచాలి. ఆ తర్వాత మాత్రమే పరిశుద్ధతను. మోషే గారికి ఎన్ని బాధ్యతలు ఇచ్చాడో చూడండి, 1 2 చూడండి. యాజకులని నియమించడము, మళ్ళా ప్రత్యేకించి వస్త్రము కుట్టించడము, మరలా ప్రత్యేకించి మరలా పరిశుద్ధపరచాలన్నమాట అండి. చూసారా? ప్రత్యేకించి పరిశుద్ధపరిచినాక మాత్రమే దేవాలయంలోకి అనుమతి ఇచ్చినట్లుగా చూస్తున్నాము. ఈ రోజున మనం అందరము కూడా పరిశుద్ధపరచబడితే కానీ ఆలయంలోకి యాజకుడిగా వారికి మనమందరము యాజక సమూహమే, మనకి అనుమతి ఈ రోజున ఉండాలి. మనం అందరము కూడా పరిశుద్ధపరచబడే మనము దేవాలయంలోకి వచ్చాము, మనము అందరము పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము అని దేవనామంలో సెలవిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ చూడండి, పరిశుద్ధపరచుట ఎందుకు మరి అడగవచ్చు. పరిశుద్ధపరచడం ఎందుకంటే నార్మల్గా వచ్చేయచ్చు కదా, ఎందుకు అని మన హృదయంలోను శరీరంలోను వస్త్రమును సమస్తమును పరిశుద్ధత ఎందుకు అవసరమై ఉన్నది అని మనం అనుకోవచ్చు. ఎందుకనగా లేవీయులు 11:45 ఉంటుందండి. నేను యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావాలని. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధముగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు అనమాట అండి. అయితే చూడండి ఇంకొక వచనం అండి. 1 పేతురు 1:16 చూస్తున్నట్లయితే, విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మనము పరిశుద్ధులై ఉండాలి. ఎక్కడ? ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. మరలా విధేయులకు పిల్లలై ఉండాలి. విధేయత కూడా పరిశుద్ధతే. అవిధేయత పరిశుద్ధతలోకి రాదు. పవిత్రతే, అపవిత్రతే. విధేయం లేకుండా అవిధేయతగా ఉన్నట్లయితే అది పరిశుద్ధతలో రాదు. ప్రవర్తన యందు అలాగే వేరే చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్నామనుకోండి, అదంతా కూడా పరిశుద్ధుల్లోకి రాదు. అలాగే ఎందుకు అలా రాకుండా ఉండాలంటే దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం, పిలిచిన వాడు ఎవడండి? పరిశుద్ధుడు. అందువలన మనము కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడండి. అయితే ఇప్పుడు మనం అందరము కూడా వస్త్రములు సమస్తమును దేవుని యొక్క గొర్రెపిల్ల రక్తములో మనము శుద్ధి చేసుకున్నట్లయితే తెల్లని వస్త్రములుగా మనం మార్చబడుతూ ఉన్నాం. ప్రతిరోజు మనకి దేవాలయంలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నవి. ఈ రోజున అనేక మంది నిరుత్సాహపడుతూ ఉన్నారు. ప్రతిరోజు ప్రార్థనేనా అంటూ కొంచెము నిరుత్సాహంగా ఉన్నారు. అయితే ప్రతిరోజు కూడా ప్రార్థన జరగాలి. అది దేవాలయానికి మనకిని ఎంతో మంచిది. ఎందుకనగా ఇక్కడ చూడండి, దీపము నిన్నటి అధ్యాయంలో దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి. ప్రార్థన నిత్యము చేస్తూ ఉండాలి. అది మనకును సంఘములకి అలాగే దేవుని గణపరిచిన వారమే ఉన్నాం, మనకందరికీ మంచిదే అని దేవనామంలో సెలవిస్తూ ఉన్నాను. అలాగే మనం అందరము కూడా పరిశుద్ధపరచాలి. దేవుని అలాగే గొర్రెపిల్ల రక్తంలో శుద్ధి చేసుకుంటూ ఉన్నాము. మరలా పరిశుద్ధ ఆదివారం గురించి కూడా నేను చాలాసార్లు ఈ అధ్యాయంలోనే చెప్పి ఉన్నారు. 6 రోజులు కూడా కష్టము చేసి ముందే ఆదివారపు రోజు పని కూడా ఎప్పుడండి? శనివారంలో చూసుకొని ఆ రోజున విశ్రాంతిగా ఉంచుకోవాలి. మనం అందరము కూడా సర్వసాధారణంగా రివర్స్లో చేస్తూ ఉంటాం. ఎందుకనగా ఆదివారం సెలవు కదా, ఆ రోజు పనులు పెట్టుకుంటూ ఉంటాం, బయట పనులన్నీ పెట్టుకుంటాం. కానీ ఆ రోజు విశ్రాంతి దినము. అలాగే సిద్ధపాటు ముందుగానే చేసుకొని ఆలయంలో గడపడానికి మనము సమయం వెచ్చించాలి. అలాగే చూడండి, సమయానికి ఆ రోజు వెచ్చించాలి. మనము కనీసము
గంట ముందు అయినా సరే మనము కూర్చోవాలని దేవుని పేట ఆశపడుతూ ఉన్నాను. అయితే కీర్తనలు 93 ఈ వచనం చూసుకొని ముగించుకుందామండి. కీర్తనల గ్రంథము 93:5 యెహోవా ఎన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. యెహోవా ఎన్నటికి పరిశుద్ధతయే మందిరానికి అనుకూలము. ఇక్కడికి మనం అందరము పరిశుద్ధపరచడం, పరిశుద్ధతయే మనకి దేవాలయమే అనుకూలము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకండి ఇక్కడ వాక్యం అనే దొడ్డుకారు ఉంటుంది. అలాగే మనము అక్కడికి ఇక్కడికి పోకుండా సరి చేస్తూ ఉంటుంది. మరలా ఇంకేం ఉపయోగం అండి? పచ్చని చేలు దగ్గరకు నడిపిస్తుంది, లేదా ఇంకా శాంతికరమైన జలముల దగ్గరికి నడిపిస్తూ ఉంటుంది, సమస్యలను నడిపిస్తుంది. కాబట్టి పరిశుద్ధపరచడానికి మనము దేవాలయముకి గడపాలని చెప్తూ ఉన్నాడు అనమాట అండి. అలాగే మనం వస్త్రముల అలంకరణ దగ్గర నుంచి, ప్రవర్తన దగ్గర నుంచి, విధేయత దగ్గర నుంచి సమస్యమును మనము కాపాడులాగా మనమందరము శుద్ధీకరణ చేసి గొర్రెపిల్ల రక్తంలో తెల్లగా మారి కృపా దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.